నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైభవంగా ప్రారంభమైన కొండవీడు ఫెస్ట్, హాజరైన పలువురు మంత్రులు. దేవరంపాడు నేతి వెంకన్న స్వామి తిరునాళ్ల సందర్భంగా సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ రోడ్ క్లీన్ అండ్ గ్రీన్లో ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు ఎన్సీసీ విద్యార్థులు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం అమరావతి ఐక్య రజక సంఘం ఆధ్వర్యంలో. నరసరావుపేటలో సచివాలయ ఉద్యోగులు క్యాండిల్ ర్యాలీ, పని ఒత్తిడి తగ్గించాలని నిరసన. కొండవీడు ఫెస్ట్ 2026 ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులుగా మంత్రులు పెమ్మసాని, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? భోజనం 10 నిమిషాలు గ్యాప్ ఇస్తాం. ఎన్సీసీ బాయ్స్ అందరూ స్టేజ్ లోపలికి రావాలి. మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్పట్ల ద్వారా సాధ్యం ఆహ్వానించవలసి. చరిత్ర పదను విస్మరించ వీలు లేని వీరా, నాటి సీమ కన్న సూర్యుడా. ఆ తదుపరి మన ప్రియతమ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారికి, తదుపరి శాసనసభ్యులు ఉత్సవాలను ప్రత్యక్షంగా చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఎకో టూరిజం తోటి టెంపుల్ టూరిజం అని కలిపే విధంగా ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగే విధంగా ఈ యొక్క కొండవీడి ఉత్సవాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. చరిత్రకు, శౌర్యానికి, సంస్కృతికి సజీవ సాక్షి అయినటువంటి కొండవీడి ప్రాంతాన్ని చూడటానికి నలుమూలల నుంచి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ ప్రాంతం చూసుకుంటా వస్తా ఉంటే ఇక్కడ ఉండేటి ఎత్తైన కొండలు, పరిమళిస్తున్నటువంటి పూల మొక్కలు, పచ్చదనం, మెలికలతో తిరిగినటువంటి ఘాట్ రోడ్, ప్రకృతి ప్రేమికులకి ఒక కన్నుల పండుగగా ఉంది. చాలా ఆనందంగా కూడా ఉంది ఈ ప్రాంతానికి వస్తా ఉంటే. మరి ఇప్పటివరకు చెప్తా ఉన్నారు, అప్పుడు 100 సంవత్సరాల పాటు రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని, ప్రోలయ నాయుడు, ఇలా వారందరూ కూడా కలిసి
హిందూ సామ్రాజ్యాన్ని కాపాడే విధానంలో కలిసికట్టుగా ముందుకు వెళ్ళారు. ఆ రోజుల్లో తెలుగు సాహిత్యం, శిల్పకళలు, చిత్రకళలు ఇలాంటి వాటిని ఎంతగానో ఈ ప్రాంతం నుంచి ప్రోత్సహించబడ్డాయి. ఇప్పుడు ఈ రోజున యువత వస్తా ఉన్నారు, ట్రెక్కింగ్ చేస్తా ఉన్నారు సాటర్డే సండే. అయితే మీరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు మీకు కనిపించాల్సిందల్లా కూడా చరిత్రతో కూడినటువంటి ఒక సంభాషణ. కేవలం ట్రెక్కింగ్ చేయడం కాదు, చరిత్రతో కూడినటువంటి సంభాషణ. పూర్వీకులు వేసినటువంటి అడుగు ఈ ట్రెక్కింగ్ గా ఉండబోతోందని మీకు తెలియజేస్తా ఉన్నా. అందరికీ సంబంధించినటువంటి కొండ ఈ కొండవీటి కోట. అందుకనే దీన్ని అందరూ కలిసి దీన్ని అభివృద్ధి చేయాలి. 40 కోట్లతో ఘాట్ రోడ్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఎలక్ట్రిసిటీ కలర్ లైటింగ్ కి 4,75,00,000 ఇచ్చారు. కొండవీటి డెవలప్మెంట్ కి 20 కోట్లు ఇచ్చారు. తర్వాత ఖాతా పనులు ఆగిపోయినాయి. అంతలో గవర్నమెంట్ మారిపోయింది. తిరిగి మరలా ఇప్పుడు నేను మా ఎంపీ గారు భుజస్కంధాల మీద వేసుకుని దీన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి మా ఆనవ లాంటి మా అన్నగారు, నాకు అత్యంత ఇష్టమైన అన్నగారు అంటే కేబినెట్ లో మా ఆనం రామనారాయణ రెడ్డి గారిని గర్వంగా నేను తెలియజేస్తాను. మనసున్న మనిషి, ముఖ్యమంత్రి తర్వాత పోస్ట్ చేశారు. సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రులుగా ఉన్నారు గతంలో. అది మనసున్న మనిషికి మారు పేరు మా అన్నగారు. నరసింహస్వామి దేవాలయం డెవలప్ చేశాం. ఇంకా కొరవ కూడా ఉంటే ఇప్పుడు చేస్తామన్నారు. శివాలయం చేస్తాము, మసీదు దర్గా కూడా చేస్తాము. అదే విధంగా పంచాయతీరాజ్ డెవలప్మెంట్ రేపు కృష్ణతేజ గారిని కూడా రమ్మన్నాము. అదే విధంగా ఈ కొండ మీద మిగిలిపోయినటువంటి పూర్వ వైభవం, కొండవీడి మీద ఏదైతే ఆనవాళ్లు ఉన్నాయో విగ్రహాలు, శాసనాలు అన్నిటినీ కూడా తిరిగి గత చరిత్రను నెమరు వేసుకునేటువంటి విధంగా అన్ని చేయటం జరుగుతుంది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. డెస్టినేషన్ మ్యారేజెస్ కూడా ఇక్కడ ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేల మంది ఈరోజు వస్తూ ఉన్నారు ఇక్కడున్న చరిత్ర చూడాలి అని చెప్పి. దానికి చాలా మంది కూడా ఈరోజు అధ్యాపకులు తీసుకుని వస్తూ ఉన్నారు. తెలియజేసుకుంటా ఉన్నా, ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. సరే, గడిచిన 2019 నుంచి 24 దాకా జరగలేదు ఉత్సవాలు, దాని ముందు జరిగినాయి. ఈ సంవత్సరాలు జరగలేదు, కానీ ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా చేయడానికి ఉన్నాం. అలాగే ఈ ప్రాంతంలో ఇక్కడ కొండవీటిని కూడా అభివృద్ధి చేయడానికి, పర్యాటకంగా కూడా మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ రిసార్ట్ అయితే కానీ, అలాగే ఒక జూ అయితే కానీ, ఇటువంటి 2-3 ప్రతిపాదనలు మేము చేయబోతా ఉన్నాం. వాటిని తొందరలోనే సాధించుకుని ఇక్కడ కేవలం ఈ 2-3 రోజులనే కాకుండా సంవత్సరం మొత్తం కూడా ఇక్కడ ఏదో ఒక విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని. కోటప్పకొండ గిరి ప్రదర్శన రోడ్డులో ఎమ్మెల్యే అరవింద బాబు శానిటేషన్ డ్రైవ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎన్ కళాశాల ఎన్సీసీ ఉపాధ్యాయులు రాజు, విద్యార్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని పిచ్చి మొక్కలను తొలగించారు. స్వయంగా ఎమ్మెల్యే అరవింద బాబు చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. ఈ నెల 15న కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే అరవింద బాబు తెలిపారు. కొండవీడు ఫెస్ట్ మొదటి రోజున సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. నృత్య పోటీలలో విజేతలుగా ఎన్ ముత్యాలు శాస్త్రీయ నృత్యం, నారాయణ ఈఎం స్కూల్ ఎడ్లపాడు, మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నరసరావుపేట వారు నిలిచారు. పాటల పోటీలలో ఆంధ్ర స్కూల్ నరసరావుపేట, ఎంజేపీఏపీబీసీడబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్ నరసరావుపేట, సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నరసరావుపేట వారు విజేతలుగా నిలిచారు. వక్తృత్వ పోటీలలో సెయింట్ జోసెఫ్ హై స్కూల్ వారు, చిత్రలేఖన పోటీలలో ఎంజేపీఏపీబీసీడబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్ నరసరావుపేట, సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నరసరావుపేట, హార్డ్ హై స్కూల్ నరసరావుపేట వారు విజేతలుగా నిలిచారు. రెడ్డి రాజులు ఏలిన జిల్లా, వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పాలించిన జిల్లా, ఆచార్య నాగార్జునాదుల కవి శ్రీనాథుల జిల్లా.
రాజుపాలెం మెయిన్ రోడ్డు నందు గల శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందు స్వామివారిని దర్శించుకొని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంగా సాగిన సాయి సాధన చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారాలపై సిఐడి సిట్ ఆధ్వర్యంలో ప్రస్తుతం సమగ్ర విచారణ జరుగుతుంది. కంపెనీ యాజమాన్యం చిట్టు హోల్డర్ల సొమ్మును దుర్వినియోగం చేసిన కేసులో భాగంగా ఇప్పటి వరకు 489 మంది బాధితుల స్టేట్మెంట్లను అధికారులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా స్టేట్మెంట్లు నమోదు చేయించుకొని బాధితులు ఉంటే వారు వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించవలెను. స్టేట్మెంట్ నమోదు కొరకు వచ్చేవారు అసలు ఆధారాలను నర్సరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకుని రావాలను. అమౌంట్ కట్టినట్లుగా ఉన్న బ్యాంక్ స్టేట్మెంట్లు, చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించిన చిట్ బుక్స్, ఇతర చెల్లింపు రసీదులు మరియు గుర్తింపు కార్డులను, సిట్ అధికారుల సంప్రదింపు వివరాలు, బాధితులు ఈ ఫోన్ నెంబర్ల ద్వారా విచారణ అధికారులను సంప్రదించి తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. విచారణ అధికారి డిఎస్పి రేపల్లె 8338132225, సిఐ మాచెర్ల రూరల్ సర్కిల్ 9440796229, ఎస్ఐ అశోక్ 9491010234. బాధితులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని విచారణకు సహకరించవలసిందిగా పల్నాడు జిల్లా పోలీస్ విజ్ఞప్తి చేయడం జరిగింది. రాజుపాలెం మండలం దేవరంపాడులోని మత్స్యావతార వెంకటేశ్వర స్వామివారి పాల్గొన మాస తిరునాళ్ల సందర్భంగా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తిరునాళ్ల పోస్టర్ని ఆవిష్కరించారు. అన్ని శాఖల అధికారులతో తిరునాళ్ల ఏర్పాట్ల గురించి చర్చించి పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఆదేశించారు. దేవేంద్రియే ప్రతిష్ఠతి శ్రీ మత్స్యావతారనేతి వెంకటేశ్వర స్వామిన పరిపూర్ణ కరుణా కటాక్ష ఫలసిద్ధిరస్తో తదాస్తు. ఆయురారోగ్యార్థిరశిష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తో తదాస్తు. అయితే ఇక్కడ వాటి మరోరు చిన్న లోపల ఏంటంటే మనం బైకులు పెట్టిన లేదు. ఇప్పుడు కాదు సార్, అన్నదానం జరుగుతుంది. వాళ్ళ అన్నదానం మర్రిచెట్టు దగ్గర యువతల మా ఊరు తరపు నుంచే అన్నదానం పెడతారు. ఇప్పుడు పెడతంటే వాళ్ళు ఏమో కంప్లైంట్ చేస్తారంటే రాజుపాలెం మండలం నుంచి వివిధ గ్రామాల నుండి ఇక్కడికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా మన దేవాలయం ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి దేవాలయం, చాలా పురాతన దేవాలయం. మరి ఇటువంటి దేవాలయానికి జరుగుతున్నటువంటి ప్రతి సంవత్సరం ఈ తిరునాళ్ళలో మనం అందరం కూడా, ఎందుకంటే ఇది దైవ కార్యక్రమం, ఎవరో చెప్తారు మనం చూస్తాము అనేటువంటిది కాదు. నరసరావుపేట స్థానిక శ్రీరాంపురంలో ఉన్న జామియా మసీద్ 1921లో నిర్మించబడింది. ఆనాటి పెద్దలు మసీద్ అభివృద్ధికి ముస్లిం కుటుంబాల ఉన్నతికై ఏర్పాటు చేశారు. కొంతమంది లీజుకి ఇద్దామని చూస్తే అడ్డుకొని ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కోర్టులో వేసి కాపాడగలిగామని మీడియా సమావేశంలో మసీద్ సంఘ సభ్యులు తెలిపారు. జామియా మసీద్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో అందరికీ షాపులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయని తెలుపుతూ స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు సూచనలతో అందరికీ న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు జామియా మసీద్ కమిటీ సభ్యులు తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట ముస్లిం పెద్దలకు మరియు నర్సరావుపేటకి చెందిన సోదరులందరికీ మేము తెలియజేస్తుంది, నర్సరావుపేట చెందిన అంజుమన్ ఇస్లామియా కమిటీ తరఫున డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి సారథ్యంలో ఏర్పడిన నర్సరావుపేట అంజుమన్ ఇస్లామియా కమిటీ కానివ్వండి, అహ్లే సున్నత్ జామియా మసీదు సంఘం కానివ్వండి, గత కొన్ని సంవత్సరాలుగా మూలపడిన శ్రీరాంపురం జామియా మసీదుకు వెనుక ఉన్న స్థలంలో మన నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు
డాక్టర్ చదలవాడ అరవింద్ గారి సారథ్యంలో సుమారు 140 మందికి ఉపాధి కల్పించేందుకు మా శాసనసభ్యుల వారు అనేక కష్ట నష్టాలు పడి అయినా సరే ఈ కాంప్లెక్స్ నిర్మించాలి, ముస్లిం సోదరుల అభ్యున్నతికి వారికి జీవనోపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తూ ఈ షాపింగ్ కాంప్లెక్సు సుమారు 90% పూర్తి కావస్తున్న తరుణంలో కొన్ని దుష్టశక్తులు, కొంతమంది కబ్జాదారులు, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు దీన్ని విమర్శించటం, ఈ షాపు నిర్మాణాన్ని ఆపుటకు ప్రయత్నాలు చేయటం అది సరైన మార్గం కాదని, శాంతియుతంగా ఈ షాపులు నిర్మిస్తుంటే దాన్ని అనేక రకాలుగా వక్రీకరించి మార్గాలు చెప్పటం, వక్రీకరణ భాషలు చెప్పటం సరైనది కాదని అందరికీ తెలియజేస్తూ ఈ షాపుల నిర్మాణం వల్ల 140 కుటుంబాలకి జీవనోపాధి కల్పించిద్ది, మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారికి ఆదాయం పెరిగిద్ది, మరియు అంజుమన్ ఇస్లామియా సంఘానికి ఆదాయం పెరగటం వల్ల ముస్లిం సోదరులకు ఎంతోమందికి ఉపాధి అభ్యున్నతి జరిగిద్దన్న ఉద్దేశంతో మా డాక్టర్ గారు నిర్మిస్తుంటే కొన్ని దుష్టశక్తులు కొంతమంది దీన్ని విమర్శించి ఆపుటకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని అనేకసార్లు మేము తెలియజేశాం. అయినా దీని గురించి రకరకాలుగా మాట్లాడటం, అనేక విమర్శలు చేయటం ఇది సరైన పద్ధతి కాదు. అభివృద్ధికి సహకరించండి అనే మా డాక్టర్ గారు చెప్తున్నారు. అదే పద్ధతిలో మన గౌరవ శాసనసభ్యులు చెప్పిన మార్గంలోనే మేము నడుస్తూ మా అంజుమన్ కమిటీ తరఫున మేము అదే విధంగా నడుస్తున్నాం. అలానే అహ్లే సున్నత్ జామియా మసీద్ కూడా సంఘం కూడా నడుస్తుంది. నిన్న షాపులు దాదాపు 28 షాపులు దాదాపు కంప్లీట్ అయినాయి. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. వాటికి వెంటనే వాళ్ళు ఉపాధి కల్పించేందుకు వాళ్ళకి అందజేయటం కూడా జరుగుతుంది. కొంతమందికి షాపులు కూడా ఇచ్చేసేయటం కూడా జరిగింది. కొంతమందికి ఇదే పనిలో ఉన్నారు, పిటిషన్లు పెట్టించి బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజెట్టడం, కొంతమంది ఏమో అసలు ఈ మసీదులకి సంబంధం లేదు అని మరికొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు చెప్పటం ఇది సరైన పద్ధతి కాదు. మీరు విమర్శించాలనుకుంటే అంజుమన్కి సంబంధించిన ఆస్తులు కబ్జా చేసి అమ్మటానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారు. గతంలో ఇలాంటివి జరిగినాయి. ఈ షాపులు అమ్ముతామని కూడా కొంతమంది పెట్టారు. అప్పుడు ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఎలా అమ్ముతావు, వక్ఫ్ బోర్డుకి సంబంధించిన భూములు, వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులు ఎలా అమ్ముతారని ఒక్కరు విమర్శించలేదు. ఈరోజు మంచి చేస్తుంటే దాన్ని ఆపటానికి ప్రయత్నించటం ఇది సరైన పద్ధతి కాదు. ఇకనైనా వాళ్ళు మంచి పద్ధతి, వాళ్ళ పద్ధతి మార్చుకోవాలని నేను మనవి చేస్తున్నాను. జామియా మసీదు 1920వ సంవత్సరంలో హజరత్ ఇమాం బాబాసాహెబ్ గారు దానిని నిర్మాణించారు. ఇప్పుడు చెప్తున్న ఈ పెయిడ్ ఆర్టిస్టులు అప్పటికి పుట్టలేదు, మేము కూడా పుట్టలేదు. దాని శిలాఫలకం, శిలాశాసనంతో సహా ఈ మసీదు గురించి ఉంది. జామియా మసీదు ఈరోజు చెప్తున్నాను, చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. జామియా మసీదు నిర్మించింది హజరత్ ఇమాం బాబాసాహెబ్ గారు. అది అతను నాకు తాతగారు. దీన్ని సరైన మార్గంలో నడిపి ముస్లిం సోదరులకు మరియు మసీదుల మెయింటెనెన్స్ కోసం బాగు చేయాలనే ఉద్దేశంతోనే ఆనాటి పెద్దలు నిర్ణయించి మసీదులందరికీ కూడా దీని మీద వచ్చే ఆదాయంతో మసీదు కరెంటు బిల్లులు, పేషిమాం మౌజాన్ల జీతాలు మరియు మసీదుల మెయింటెనెన్స్ జరగాలని ఆనాటి పెద్దలు నిర్ణయించి చేస్తే దాన్ని కూడా ఆపడానికి ప్రయత్నం చేయడం ఇది సబబు కాదని నేను పత్రికాముఖంగా నా మీడియా సోదరుల ముందు అందరి ముందు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో జామియా మసీదు ముతవల్లి సేవా సంఘం ప్రెసిడెంటు జనాబ్ షేక్ ఇబ్రాహీం గారుని మర్డర్ చేశారు. ఎందుకు మర్డర్ చేశారు? ఈ మసీదుకి చెందిన స్థలాన్ని లాంగ్ లీజు, దీర్ఘకాలిక లీజు ఇచ్చుటకు ప్రయత్నించారు అప్పటి కమిటీ వాళ్ళు. దాన్ని ఇబ్రాహీం గారు అడ్డుకున్నారు. ఎందుకంటే దీన్ని ఒకే వ్యక్తికి ధారాదత్తం చేయడం కరెక్ట్ కాదని, ఈ మసీదు ఆస్తులను, మసీదుకి చెందిన స్థలాన్ని గజెట్ నోటిఫికేషన్ జరిపించి మసీదు బాగోగుల కోసమే ఆనాటి పెద్దలు నిర్ణయించారు. దీంతో పాటుగా ముస్లిం సోదరుల అభ్యున్నతి జరగాలి, మసీదుల అభివృద్ధి జరగాలి కాబట్టి మీరు ఇలా చేయడం సరైనది కాదు అని వారు అడ్డుకొని కోర్టులో వేశారు ఇబ్రాహీం గారు.
ఈ రోజుకి అది కోర్టులో పెండింగ్ ఉందండి. ఈ రోజుకి స్టిల్ పెండింగ్ ఉంది. అందుకని దాన్ని అడ్డుకున్నందుకు దాంట్లో ఈ సిటీ కేబుల్ బాబు అనే అతను సెక్రటరీ, అదే సంఘంలో అడ్డుకున్నందుకు వీళ్ళందరూ కలిసి మా ఇబ్రాహీం గారిని చేశారు. ఇప్పుడు కూడా మళ్ళా అదే పద్ధతిలో దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ చేస్తున్నారు. ఇవి గతంలో ఉన్నది 72 షాపులు అండి. అంటే 2018కు ముందు 14-15లో అయితే 62 షాపులే ఉన్నాయి. దాన్ని కొంతమంది 72గా మార్చారు. అయినా సరే మేము 72 షాపులు ఇవ్వడానికి మా ఎమ్మెల్యే గారి సారథ్యంలో అన్ని పనులు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఉన్న స్థలాన్ని బట్టి ఇప్పటి వరకు నిర్మాణం చేస్తే మొత్తం ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారం 68 షాపులు మాత్రమే కింద వస్తున్నాయండి. మిగతా వాళ్ళకి పైన అవకాశం ఎవరికి కూడా లేదు అనేది కాదు, పైన అవకాశం కల్పిస్తున్నాం. మా డాక్టర్ గారు ప్రతి వారికి షాపులు ఇవ్వండి అని చెప్పారు కాబట్టి పైన కూడా వేసి అందరికీ షాపులు ఇచ్చేందుకు కేటాయించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అదే పద్ధతిలో ఈ నిర్మాణం జరుగుతుంది. వాళ్ళకి దీంట్లో షాపులు ఉండటానికి నిర్మాణానికి సహకరించాల్సిందిగా మేము అనేకసార్లు చెప్పాం సార్. వాళ్ళు నిర్మాణానికి సహకరించకపోగా మా మీద ప్రతి విమర్శలు చేస్తున్నారు. నిర్మాణానికి సహకరించాలంటే దీంట్లో మేము షాపుకి ఎంతైతే ఖర్చు అవుతుందో అంత ఖర్చు మోయిన ఇంజనీరింగ్ గారి చెప్పిన ప్రకారము తీసుకొని నిర్మాణం చేసి ఇస్తున్నాం. ఆ డబ్బులు చెల్లించకుండా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని ఏదో హెరాస్ చేసి వాళ్ళు షాపులు లబ్ధి పొందామంటే అది సరైన మార్గం కాదు. ఇక్కడ సిమెంటు, ఐరన్, కంకరు ఇవన్నీ మేము కొనుగోలు చేసి నిర్మాణం చేస్తుంది సార్. గవర్నమెంట్ నుంచి కానీ వక్ఫ్ బోర్డు నుంచి ఎలాంటి ఫండ్ రాలేదు సార్. జమీలా అనే మహిళతో నేను మాట్లాడింది ఒకటేనండి. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఏమని ఫోన్ చేసింది అంటే నాకు ఫోన్ చేసి నాకు తెలియకుండానే నా చేత సిటీ కేబుల్ బాబు అనే చేత అతను పిటిషన్ పెట్టించాడని, ఇది ఏదో మీకు సంబంధించిన ఆధార్ కార్డు ఉందని అని చెప్పింది. కానీ ఒకటే చెప్తున్నాను, గ్రీవెన్స్ ఇచ్చిన తర్వాతే నాకు ఫోన్ చేసింది. అంటే నాకు ఫోన్ చేసింది మంగళవారం రోజు ఫోన్ చేశారండి. గ్రీవెన్స్ ప్రతి సోమవారం జరిగిద్ది. మంగళవారం రోజు ఇలా పెట్టాను అన్నయ్య, ఇలా నాకు తెలియదు, అతను పెట్టించాడు అని అమ్మాయి చెప్పింది. ఇప్పుడు దీంట్లో కార్డు అనేది ఏంటంటే నేను అంజుమన్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నప్పుడు ఈ షాపులు మొత్తానికి కరెంటు బిల్లులు ఒకే పేరు మీద వస్తాయి. అంజుమన్ ఇస్లామియా సంఘం పేరు మీదే వస్తాయి. గతంలో ఏం జరిగిందంటే వ్యక్తిగతమైన పేర్ల మీద మీటర్లు తీసుకున్నారు, వ్యక్తిగతమైన పేర్ల మీద పన్ను రసీదులు కూడా తీసుకున్నారు. దాని మూలంగా అంజుమన్కి సంబంధించిన వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మా డాక్టర్ గారు ఏం చెప్పారంటే అన్నీ సంఘం పేరు మీదే వచ్చేటట్టు చేయండి అని అన్నారు. ప్రస్తుతం నేను అంజుమన్ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి నా ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా నర్సరావుపేట ముస్లిం సోదరులందరికీ, అలాగే ఈ అంజుమన్ కాంప్లెక్స్ అద్దెదారులైనటువంటి 72 మందికి కూడా నా ఒకటే విన్నపం. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఆయన గెలిచినప్పటికీ ఇది వివాదాల్లో ఉండి గత 5 సంవత్సరాల నుంచి మూలన పెట్టడం జరిగింది. అరకొర పనులు జరిగిన తర్వాత దీని మీద ఒక విశ్లేషణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అరవింద్ బాబు గారు. అందరినీ పిలిచి ఈ కొట్లోళ్ళ మొత్తానికి చిన్న తరగతికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి షాపులు పూర్తి చేసి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మనకు ప్రభుత్వం నుంచి ఏదైనా గ్రాంట్ వస్తుందా, లేదు వక్ఫ్ బోర్డు నుంచి ఏదైనా గ్రాంట్ వస్తుందా, దాని మీద కూడా విశ్లేషించడం జరిగింది. అయిన తర్వాత ఇక్కడున్న ఈ చిక్కుముళ్ళు ఇవన్నీ వ్యవహారాలు చూసిన తర్వాత చదలవాడ అరవింద్ బాబు గారు ఒకటే దాన్ని డిసిషన్ తీసుకోవడం జరిగింది. నేను సొంత పెట్టుబడి పెడతాను, మీరు కట్టుకోండి. అప్పటికి ఆర్డర్ ఇచ్చింది మొత్తం వక్ఫ్ బోర్డు నుంచి 1 lakh రిఫండబుల్, 1 lakh ఏమో నాట్ రిఫండబుల్ ఉంది, 2 లక్షలు. తర్వాత ఇప్పటికి పెరిగిన ధరలు బట్టి 2.5 లక్షలుగా పెట్టి షాపులు నిర్మించాలనే ఒక కార్యక్రమాన్ని పెట్టి ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే వాళ్ళ ఈ గత 4 నెలల్లో కూడా అందరు షాపులతో సమావేశం ఏర్పరిచి అరవింద్ బాబు గారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా చెప్పి ఈ షాపులు పూర్తి చేయడానికి మీ సహకారం కావాలని చెప్పి వాళ్ళతో 2-3 సమావేశాలు కూడా ఏర్పాటు చేసి మాట్లాడటం జరిగింది. దాని తగ్గట్టుగానే ఇక్కడ జరుగుతున్న నిర్మాణం ఈ మొత్తం కూడా ప్రతి ఒక్క పైసా కూడా దీంట్లో చదలవాడ అరవింద్ బాబు గారు తప్ప, ఇక్కడ ఉన్న అద్దెదారులు తప్ప మిగతా వారు ఎవరు కూడా ఒక్క పైసా నయా పైసా కూడా వసూలు చేసిన పాపాన పోలా. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఇక్కడ ఉన్న 5గురు కూడా కావచ్చు. ఇక్కడ ₹1 కూడా మేము పెట్టిన దాఖలాలు అరవింద్ బాబు గారు, అరవింద్ బాబు కొట్లోళ్ళు ఇచ్చిన డబ్బులతో ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది.
దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గొడవలతోటి ఈ కోర్టులు కేసులు ఇవన్నీ తతంగాలు పెట్టి ఇవాళ అభివృద్ధి ఆగిపోతుంది. ముస్లిం కుటుంబాలు ఎక్కువ శాతం, దీంట్లో 80% ముస్లిం కుటుంబాలు ఉన్నాయి, వీధిన పడి ఉన్నారు. 7 సంవత్సరాల నుంచి షాపులు చాలా నష్టపోయారనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అరవింద్ బాబు గారు. ఇప్పుడు నిన్న కొంతమంది ఆరోపణలు చేయడం జరిగింది. మీరు దాంట్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇందులో మీరు లబ్ధిదారులైతే మీ షాపు మీకు ఇవ్వటం జరుగుతుంది. మీరు ఎక్కడ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా కొంతమంది షాపులు అమ్ముకుంటున్నారు, చేస్తున్నారని చెప్పి వార్తలు వచ్చినాయి, అది ఇదని మాట్లాడుతున్నారు అందరూ. నేను ఒకటే కోరుతున్నా, మీరు ఎవరైనా సరే, ఇప్పుడు మేము రాకముందు 56 లక్షల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వసూలు చేసి ఇక్కడ కాంప్లెక్స్ స్లాబ్ పోయటం జరిగింది. ఆ విషయాన్ని కూడా, ఆ లెక్కలు కూడా మీరు పరిగణనలో తీసుకోకుండా 56 లక్షలు పక్కన పెట్టి మిగతా ఇప్పుడు వచ్చిన ప్రతి పైసా కూడా, దుకాణదారు దగ్గర నుంచి వచ్చిన ప్రతి పైసా కూడా లెక్క చూపించడానికి, మీరు అర్ధరాత్రి వచ్చిన లెక్క చూపించడానికి మేము తయారుగా ఉన్నాం. ఇప్పుడు మీ కళ్ళ ముందే, ఇప్పుడు మా మీద ఆరోపణలు చేసేవాళ్ళు కానీ, లేదు పట్టణ ప్రజలు ఎవరైనా కానీ మా మీద అనుమానం ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళు వచ్చి షాపింగ్ కాంప్లెక్స్ కాడ ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, ఎంత కట్టుబడి చేసాం, ఎన్ని షాపులు నిర్మాణంలో ఉన్నాయి, ఎన్ని షాపులు పూర్తిగా వచ్చినాయి, ఎన్ని షాపులు బేస్ మొత్తం వేసి అనేది మొత్తం లెక్కలతో సహా మీకు చూపిస్తాం. ఇప్పుడు మేము వసూలు చేసిన ప్రతి పైసా కూడా మేము లెక్కలు చూపిస్తాం. ఈ 72 షాపులు పేర్లు ఉన్నాయి ఇక్కడ. దీని మీద ఇవాళ పిటిషన్లు వేసి ఏదైనా వేరే కోణంలో ఆలోచిస్తే ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలా. ఈ కుటుంబదారులు, వాళ్ళ ఫ్యామిలీలు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ చదువులు కానీ వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచించి మీరు కోర్టులో వాళ్ళ పిటిషన్ చేసిన వ్యక్తిని నేను చెబుతున్నా. మరీ ముఖ్యంగా బాబు గారితో కూడా మాట్లాడడం జరిగింది. సిటీ కేబుల్ బాబుతో కూడా మాట్లాడాం గతంలో. అన్న, ఈ షాపింగ్ కాంప్లెక్స్ పూర్తయితే మన నస్రాపేట ముస్లిం సమాజ వర్గానికి ప్రతి నెల కూడా 3 లక్షల రూపాయలు అద్దె వస్తుంది. ఈ అద్దెతోటి ముస్లిం పిల్లల చదువు కానీ, లేదు మసీదుల యొక్క డెవలప్మెంట్ కానీ, మసీదుల యొక్క కరెంటు బిల్లులు కట్టడానికి కానీ, లేదు మౌజన్ మేష్మావులకు ఇవ్వడానికి కానీ ఇది ఉపయోగపడుతుంది. మనకు ఇప్పుడు ఈ నడి సెంటర్లో ఇంత స్థలం పెట్టుకొని మన వాళ్ళు మొత్తం ఎక్కడెక్కడో దుకాణాలు పెట్టుకొని జీవిస్తున్నారు. దారిద్ర్య రేఖ కంటే దిగువన ఉన్నారు మన వాళ్ళు. వాళ్ళకి షాపులు నిర్మించిస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మంచి ఉద్దేశంతో చదలవాడ అరవింద్ బాబు గారు స్వయంగా ఇది దిగటం జరిగింది. దీని మీద ఏ వక్ఫ్ బోర్డు నుంచి ₹1 మీరు తేలేదు, ప్రభుత్వం నుంచి ₹1 తేలేదండి. చదలవాడ అరవింద్ బాబు గారి సహకారంతో ఆయన కొంత పెట్టుబడి పెట్టడం, తర్వాత షాపులో వాళ్ళు ప్రతి పైసా కూడా ఇక్కడున్న లబ్ధిదారులు ఇచ్చిన డబ్బులతోనే ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. నాకు కూడా నోటీసులు పంపించడం జరిగింది సిటీ కేబుల్ బాబులు గారు. సరే, దాన్ని కోర్టు ద్వారా ఏ విధంగా అతన్ని మనం సమాధానం చెప్పాలో, అతను ఇచ్చిన దానికి ఏ విధంగా మనం ప్రొసీడ్ అవ్వాలనేది దాని మీద కూడా చర్చించి మాట్లాడుకుంటా. దీని మీద నిన్న కొంతమంది మహిళలు కూడా మాట్లాడటం జరిగింది. ఏ బజార్కి సంబంధించిన మసీద్ ఆ బజార్ వాళ్ళే దాన్ని మెయింటెనెన్స్ ఉంటారు, దానికి సంబంధించిన కమిటీ వాళ్ళు ఉంటారు, దాని బాధ్యత నిర్వహణ వాళ్ళే చూసుకుంటారు. దీనికి అంజుమన్ కాంప్లెక్స్కి దానికి సంబంధం లేదండి. అంజుమన్ కాంప్లెక్స్ అనేది టౌన్కి సంబంధించి ఈ లబ్ధిదారులకు పూర్తి చేసి ముస్లిం సోదరులకు ఇవ్వడం జరుగుతుంది. ఆ మసీద్ అనేది ఆ బజార్కి సంబంధించిన, ఆ కమిటీకి సంబంధించిన పెద్దలు ఉంటారు, వాళ్ళతో చర్చించుకొని దాని యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకోలే కానీ ఆరోపణను సమంజసం కాదని చెప్పి సోదరికి నేను విన్నవించుకుంటున్నా. దీన్ని ఆపాలా అనే చాలా సంకుచిత బుద్ధితో ఆలోచిస్తే అది మరొక రకంగా ఆలోచించాల్సి వచ్చిందని చెప్పి మేము కూడా కోర్టుకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి పని ఒత్తిడిని తగ్గించాలంటూ సచివాలయ సిబ్బంది క్యాండిల్స్తో నిరసన ప్రదర్శన చేశారు. మున్సిపల్ ఆఫీసు నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు జరిగిన క్యాండిల్ ర్యాలీలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేసి మీడియాతో మాట్లాడారు. సచివాలయం ఉద్యోగులు చనిపోతున్నా సరే ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండడం చాలా బాధాకరమని అన్నారు. సచివాలయ ఉద్యోగుల బాధలు ప్రభుత్వానికి తెలియచేయాలని శాంతియుత ర్యాలీ చేపట్టామని అన్నారు. సచివాలయ ఉద్యోగులు ఉన్నారని చెప్పి శాఖలకు సంబంధం లేకుండా సర్వేలతో మాపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. మాకు రావాల్సిన ఇంక్రిమెంట్లను పట్టించుకోకుండా పని భారం పెంచుతున్నారని, ఆర్థికంగా మానసికంగా క్షోభ అనుభవిస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా అకస్మాత్తుగా చనిపోతున్న సచివాలయ ఉద్యోగులకి సంతాపం తెలియజేస్తూ ఈ విషయాన్ని ఇప్పటి వరకు గవర్నమెంట్ పట్టించుకోకపోవడం, దీన్ని అడ్రస్ చేయకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇది గవర్నమెంట్ దృష్టిలో ఉంచడం కోసం ఈరోజు నసరావుపేట మున్సిపాలిటీ దగ్గర నుంచి ఆర్డీఓ గారి ఆఫీసు వరకు శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది. అతి తక్కువ సమయంలో పని ఒత్తిడి వల్ల ఇలా పిట్టలు రాలిపోయినట్టు సచివాలయ ఉద్యోగులు రాలిపోతూ ఉన్నారు అంటే దీన్ని అట్లీస్ట్ అడ్రస్ చేయాలి కదా, నోటీస్ చేయాలి కదా. ఎందుకు జరుగుతుంది లోపం, ఎందుకు చనిపోతున్నారు? 35 ఇయర్స్లో వయసులో వాళ్ళకే బ్రెయిన్ స్ట్రోకులు, హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి? బలవాన్ మరణాలు, ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? మీరు చూస్తే అనకాపల్లిలో ఒక అధికారి చేసిన హెరాస్మెంట్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇప్పుడు ఆ విషయం మన సచివాలయ ఉద్యోగులు యాజిటేషన్ చేయడం వల్ల హ్యూమన్ రైట్స్ వాళ్ళ దృష్టిలో కూడా వెళ్ళింది. ఇది స్టేట్ వైడ్గా ఒక ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీని నియమించి సచివాలయ ఉద్యోగులు ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఈ వ్యవస్థలో లోపం ఎక్కడ జరుగుతుందనేది ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిదానికి సచివాలయ ఉద్యోగులు ఉన్నారని చెప్పేసి శాఖలతో సంబంధం లేకుండా ప్రతి సర్వే ఇప్పుడు కూడా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని తెచ్చారు. ఇలా దీనికే సిమిలర్గా ఉండే రాబోయే సెన్సెస్ అనేది ఉంది. సెన్సెస్కి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఇప్పుడు తిరుగుతూ ఉంటే ఓటీపీలు చెప్పాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. మీరు సైబర్ క్రైములు జరుగుతున్నాయని మీరే చెప్తున్నారు, ఓటీపీలు ఎట్లా చెప్పాలి, మా ఆధార్ కార్డులు ఫోటోలు ఎందుకు తీసుకొని ఇవ్వాలి అని చెప్పేసి. పని ఒత్తిడి అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉండి ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే ఏదైనా ఈ ఆఫీస్లో వచ్చేటప్పటికి ఈ పని ఒత్తిడితోటి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. డాష్ బోర్డు ప్రతి నిమిషం, ప్రతి అరగంటకి డాష్ బోర్డు. అదేవిధంగా ఉదయం 7 గంటలకే లాగిన్ అవ్వాలి అని చెప్తున్నారు. 7 గంటలకి లాగిన్ అవ్వని వాళ్ళ పరిస్థితి వెంటనే ఎవరెవరైతే లాగిన్ అవ్వలేదో అనేది డాష్ బోర్డు పెడుతున్నారు. రోజుకి దాదాపు 40-50 చేయాలి, సర్వే చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఒక్కొక్క ఫ్యామిలీకి వర్క్ చేయడానికే దాదాపు 35 నిమిషాల నుంచి 45 నిమిషాలు పడుతుంది. అలాంటప్పుడు 40 ఎలా టార్గెట్ ఇస్తారు? ఆ విధంగా అసలు వర్క్ చేసేటప్పుడు ఎంతసేపు పడుతుంది, ఏమేమి క్వశ్చన్ అడుగుతుంది అని చెప్పేసి ఒకసారి చూడాలి. ఇంకొకటి కనీసం ఒక అనౌన్స్మెంట్ అనేది రావాలి. ఇది ఇలా మా సచివాలయ ఉద్యోగులు ఈ ప్రక్రియ కోసం వస్తున్నారు, వీళ్ళకి సహకరించండి అని చెప్పేసి కంపల్సరీ ఒక నోట్ చేసినట్టయితే కనుక మా పని చాలా ఈజీ అవుతుంది. ఒక్కొక్క ఇంటికి వెళ్తే ఎంత అసహనంతో బయటకు వస్తున్నాం అనేది మాకు తెలుసు. ఎందుకంటే చాలా చాలా ఇదిగా మాట్లాడతారు, చాలా తక్కువ చేసి మాట్లాడతారు. ఎందుకు మేము తక్కువ, మేము దేంట్లో తక్కువ? ఈ నెల 12న భారత కార్మిక వర్గాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ప్రగతిశీల కార్మిక సమైక్య రాష్ట్ర కార్యదర్శి బి కొండారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రగతిశీల కార్మిక సమైక్య రాష్ట్ర కమిటీ విడుదల చేసిన కరపత్రాలను స్థానిక గాంధీ పార్కు వద్ద ఆవిష్కరించారు. నరసరావుపేట శ్రీరాంపురంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ శాఖకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సందర్భంగా అమరావతి ఐక్య రజక సంఘం సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కార్మికులకు ఎంతో ఊరట కలిగించిందని సంఘ నాయకులు పేర్కొన్నారు. చంద్రబాబు వల్ల అభివృద్ధి అవుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమ శాఖలో ఎప్పటి నుంచో పేరుకుపోయిన నిధుల్ని చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం విడుదల చేశారు. దానివల్ల ఎంతోమంది కార్మికులకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ప్రసూతి పరంగా, వివాహపరంగా, చనిపోయినా ఇంకో రకంగా అయినా కానీ ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. మేము ఈ విషయం మీద 4 రోజుల క్రితం మొన్న సోమవారం రోజు కలెక్టర్ ఆఫీసులో అర్జీ ఇచ్చాం. ఈ విషయం అయి పెండింగ్లో ఉన్నాయి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇవన్నీ అమలు జరిగినాయి. తర్వాత మన వైసీపీ ప్రభుత్వంలో ఇవన్నీ అమలు జరగల, సంక్షేమాలన్నీ ఆగిపోయినాయి. దాని నిమిత్తంగా మేము కలెక్టర్ ఆఫీసులో అర్జీ ఇచ్చి ఇట్లని విన్నవించుకున్నాం. దాని పరంగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు స్పందించి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి చేతుల మీదుగా నిధులు విడుదల చేయడం జరిగింది. అందుకని వారికి కృతజ్ఞతగా పాలాభిషేకం చేయడానికి నిర్ణయించుకొని
ఈరోజు మా అమరావతి రజక ఐక్యవేదిక తరపున ఈ పాలాభిషేకం కార్యక్రమం జరిగింది. దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైభవంగా ప్రారంభమైన కొండవీడు ఫెస్ట్, హాజరైన పలువురు మంత్రులు. దేవరంపాడు నేతి వెంకన్న స్వామి తిరునాళ్ల సందర్భంగా సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ రోడ్ క్లీన్ అండ్ గ్రీన్లో ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు ఎన్సీసీ విద్యార్థులు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం అమరావతి ఐక్య రజక సంఘం ఆధ్వర్యంలో. నరసరావుపేటలో సచివాలయ ఉద్యోగులు క్యాండిల్ ర్యాలీ, పని ఒత్తిడి తగ్గించాలని నిరసన. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.